42% కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు. మేడం వాస్తవానికి వాళ్ళు కలిపి మరి ఎందుకు మేడం ఈ కులగానే ఎందుకు ప్రజలు ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఏ వదలంటాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, ఇప్పుడు ఇవ్వు అంటే ఢిల్లీ పోయే సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా ఈరోజు వాళ్ళు 42% ఇస్తే అయిపోతుందా? మరి కులగానే ఎందుకు, మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు? అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు కదా కామారెడ్డి డిక్లరేషన్లా. మరి ఏ హామీలు ఎట్టిపోయినాయి అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈ తెలంగాణ ప్రజలలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఈరోజు వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఓసీ, ఈరోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఎడరద్దు అవుతుందని మీకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల మీద లేదన్నది ఈరోజు తెలంగాణ సభ్య సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది. ఇది ఒక అధికారిక రిపోర్టు. సో ఇది ఫైనల్ రిపోర్ట్ అని ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పిండు సీఎం. సో నో మోర్ డిస్కషన్స్. ఇదే అధికారికం, ఇదే ఖచ్చితంగా దీన్నే మేము ఫాలో అవుతామని వాళ్ళు నిర్మోహమాటంగా అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇదే అధికారికంగా తీసుకుంటే ఉద్యోగ నియామకాల బీసీల పరిస్థితి ఏంది? చాలా దారుణంగా ఉంది మేడం. తెలంగాణ 2024 వెబ్సైట్ల ప్రకారం 4,33,00,000 చిల్లర ఈరోజు జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి సర్వే 3,50,000 కూడా లేదు మేడము. ఈ జనాభా ఎటు పోవాలి అంటే మీరు ఏమనుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు అని మీ కాంగ్రెస్ పార్టీకి ఆదాయా మీరు ఇష్టం వచ్చినట్టు సర్వే చేయడానికి? ఇది ఒక ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు. మీరు ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నుకోబడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ లాగా మీకు ఇష్టం వచ్చినటువంటి మీ కుమ్ములాటలో రకం కాదు. ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు. దాని ఆధారంగా మీరు ఒక సర్వే చేయాలి తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక సర్వే ప్రకారం మీరు 4,33,00,000 చిల్లర ఈరోజు జనాభా ఈరోజు 2024 ప్రకారం ఉంటే మీరు ఈ సర్వే 3,33,40,00,000 తీసినట్టే ఇంకా మిగతా జనాభా ఎటు పోవాలి అంటే మీరు బీసీ జనాభాను తక్కువ చూపే ప్రయత్నంలో ఉన్నారు. అంటే మీరు నియామకాల్లో కావచ్చు అనేకమైనటువంటి రంగాల్లో ఎస్టీ ఎస్సీ బీసీలను అనగదొక్క కుట్రలో భాగంగానే ఈరోజు జరుగుతూ ఉంది. ఓ బీసీలారా, ఓ ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మీద ప్రేమ లేదు. ఎంతసేపు వీళ్ళు ఏదో రకంగా ఈరోజు అడుగున అడ్డుకునే క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు కులానికే ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక చిల్లర ఈరోజు ఒక వ్యక్తిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు మేడం. అయితే పథకాల అమలు, సో 4 పథకాలు మార్చి నుంచి అమలు చేస్తామంటున్నారు. మరి అది కూడా ఈ రిజర్వేషన్ ఆధారితంగా చేస్తే ఏంది పరిస్థితి? మేడం ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల మాసంలో వాళ్ళు ఏ రకంగా సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నదో అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఒక సబ్ కమిటీ వేసారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు, జనవరి 20 అంగరంగ వైభవంగా ఈ 4 పథకాలు తెలంగాణ సమాజానికి అందిస్తామన్నటువంటి సందర్భం చెప్పిర్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో ఈ 4 పథకాలు అమలైనాయి? మండలానికి ఒక విలేజ్ తీసుకున్నారు మేడం ఈ 4 పథకాలు. ఆ గ్రామాల్లో కూడా మండలానికి ఒక గ్రామం తీసుకున్నటువంటి గ్రామంలో కూడా 100% ఈ పథకాలు అమలు చేయలేదు. అంటే ఆకాశంలో వైకుంఠం చూపించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తుంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఈరోజు అమలు చేయాలి పథకాలు అనేది వీళ్ళ దగ్గర లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ 4 పథకాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీళ్ళు ఎకరము తులం బంగారం కావచ్చు, ఒక్కటంటే ఒకటి అమలైందా మేడం? ఒక బస్సు తప్ప. తెలంగాణ రాష్ట్రంలో 14 మాసాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చిందా? అంటే ఏదో రకంగా మభ్యపెట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అని, బీసీ కులగణన అని చెప్పి ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కే క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులైంది తప్ప ఈరోజు ఈ వర్గాలకు ఏదో చేయాలి, ఈ వర్గాలకు మరి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ లేదు మేడం. అర్థమవుతా ఉంది. మీరు అన్నారు కదా నియామకాలని, ఆ నియామకాల్లో కూడా 100% తప్పు. మరి తప్పుల తడక మీరు ఒకటే మేడం, వాళ్ళ అధికార సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్సే అధికారికంగా కాల్చిపెట్టింది మేడం ఈ తప్పుల లెక్క అని. ఇది ఎంత శానిటీ ఉంది ఈ లెక్కల మీద? ఒకటే డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి బిడ్డ, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకో. వివిధ బీసీలు, అనేక ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు అగ్రహాసం మీరు రానున్న రోజుల్లో డిపాజిట్ గల్లం చేస్తాం. మీరు మళ్ళీ కులగణన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, మీరు కరెక్ట్ కులగణన చేయాలి తప్ప ఈరోజు బీసీల కులగణనకు రెడ్డిలను ఈరోజు నాయకత్వం వహించినట్టు మీరు కమిటీ చేయరు. ఎంతవరకు మేడం? బీసీ సబ్ కమిటీకి రెడ్డి మంత్రి పెడతారా మేడం? అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు కదా మేడం, మీకు ప్రేమ లేదని. ఒక బీసీ మంత్రి లేడా, బీసీ నాయకుడు లేడా మేడం బీసీ కమిటీకి? అంటే అందరు రెడ్డిలో ఉండాలన్నా మేడం? అంటే రెడ్డి అహంకార పూర్తంగా ఈరోజు నిదర్శనంగా ఈరోజు బీసీ ఎస్సీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది మేడం. దీన్ని ఖచ్చితంగా